దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి మరి దేవుణ్ణి చూసే నేత్రాలు కలిగి ఉన్నామా? ప్రతి ఒక్కరు కూడా మరి మనోనేత్రములు తెరవబడి మనోనేత్రములతో దేవుణ్ణి చూసే అనుభవంలో ఉంటున్నారా? లేదా ఇంకా గ్రుడ్డితనంలోనే ఉండి మరి దేవుణ్ణి చూడకుండా అంధత్వంలో ఉండి మరి దేవుని యొక్క అనుభవంలో ఎదగకుండా దేవుని యొక్క గొప్ప శక్తిగల కార్యాలు మహత్కార్యాలు అనుభవించకుండా మరి మీ ప్రవర్తనల వలన దేవుణ్ణి ఆయాసపరుస్తూ దేవుణ్ణి దుఃఖపెట్టుతూ దేవుణ్ణి హింసిస్తూ మరి మీ ప్రవర్తన వలన అలా ఏమైనా ఉంటున్నారా? మరి ఈరోజు అలా ఉంటున్న సౌలుతో దేవుడు మాట్లాడడం జరిగిందండి. దేవుణ్ణి చూసే అనుభవం లేకుండా దేవుణ్ణి హింసించే అనుభవంలో ఉంటున్నాడు. మరి అప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం అనేది జరిగిందండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలను హింసించడానికి మరి సౌలు ముందడుగులో ఉండడం జరిగింది. మరి ఆయన శిష్యులను ఎక్కడైతే దేవుని గురించి ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి మరి వారిని హింసించడానికి మరి సిద్ధంగా ఉంటూ బయలుదేరడం అనేది జరిగింది. మరి అతడు బయలుదేరి ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చిందని, సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు, నన్నేలా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క విధానాన్ని బట్టి, నీ యొక్క మాట తీరును బట్టి, నీలో ఉన్న లోపాలను బట్టి, నీలో ఉన్న పొరపాట్లను బట్టి ఏదైతే ఉందో దేనితోటైతే నువ్వు దేవుణ్ణి బాధ పెడుతున్నావో మరి దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మరి దేన్ని బట్టి దేవుణ్ణి హింసించేవారుగా ఉంటున్నారు, దేన్ని బట్టి దేవుణ్ణి బాధపరిచేవారుగా ఉంటున్నారు, దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏం చేస్తున్నారు, దేవుడు చెయ్యవద్దు అని చెప్పిన పనులు ఏం చేస్తున్నారు, దేవుడు వెళ్ళవద్దు అని చెప్పిన పనులు ఎక్కడికి వెళ్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా, దేవుని ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవిస్తున్నారా, మరి దేవుడికి ఆయాస పెడుతున్నారా, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారా, దేవుణ్ణి మరి హింసిస్తున్నారా, దేవుణ్ణి హింసించేవారుగా ఉంటున్నారండి. మరి ఇక్కడ సౌలు దేవుణ్ణి హింసిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును, నువ్వు హింసించున్న యేసును నువ్వైతే హింసించాలని వస్తున్నావు కదా, నన్నే నువ్వు హింసించడానికి వస్తున్నావు, నా ప్రజలను ముట్టినట్లయితే నా ప్రజలను హింసించినట్లయితే నన్ను హింసించినట్లే, మరి నన్నే హింసించడానికి నువ్వు వస్తున్నావని మరి దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమియూ చూడలేకపోయాను గనక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. వెలుగును చూసిన తర్వాత అతను కన్నులు తెరవలేని స్థితిలో ఉంటున్నాడు. కన్నులు తెరిచినా కూడా ఏమీ కనపడని పరిస్థితిలో ఉంటున్నాడు. మరి అంధత్వంలో ఉంటూ వస్తున్నాడు. కళ్ళు తెరిచినా కూడా ఏమీ కనపడని పరిస్థితిలో. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 17వ వచనం నుండి చదివినట్లయితే అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. మరి అననీయ ప్రవక్త అక్కడికి వెళ్ళడం జరిగింది. అననీయ మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనిపించిన దేవుడే మరి నన్ను నీ దగ్గరికి పంపించాడు. నీవు దృష్టి పొంది కన్నులు కనపడకుండా అంధత్వంలో ఉన్నావు కదా, ఇక నుండి నువ్వు అంధత్వంలో ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి చూసే అనుభవంలో లేవు కదా, మనోనేత్రాలు తెరుచుకొని లేవు కదా ఇంతకుముందు. ఇప్పుడు అలా కాకుండా, అంధత్వంలో కాకుండా నువ్వు దృష్టి పొంది మరలా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నింపబడినట్లు నన్ను పంపినాడని మరి అక్కడ చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల లాంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల లాంటివి కన్నుల నుండి రాలాయండి. సౌలు కళ్ళకు పొరలు పట్టాయి. దేవుణ్ణి చూసే అనుభవంలో అతను లేడు. అడ్డుగా ఉండి ఏం చూడలేకపోతున్నాడు. మరి ఏ పొరలైతే అడ్డుగా ఉండి, ఏ సమస్యలైతే నీకు అడ్డుగా ఉండి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవి అడ్డుగా ఉండి దేవుణ్ణి చూడకుండా అడ్డుగా ఆపుతున్నాయో ఈరోజు అర్థం చేసుకోవాలి. అడ్డుగా ఉండి దేవుణ్ణి చూడకుండా ఆపే అనుభవంలో
మరి ఏదైతే అడ్డుగా నీ కళ్ళు కనబడకుండా నీ కళ్ళు అంధత్వంలో ఉండేటట్లుగా మరి అడ్డుగా ఏదైతే మరి నీకు అడ్డు తెరగా ఉంటుందో మరి ఈరోజు ఆ అడ్డును నువ్వు తొలగించుకోవాలి. దేవా, నీకు నాకు మధ్య ఉన్న అడ్డు తొలగించండి ప్రభువా. నా కన్నులకు ఉన్న పొర కూడా అయ్యా ఈరోజు మీరు తీసివేయండి ప్రభువా. సౌలును అయ్యా పౌలుగా మార్చావు కదా ప్రభువా. ఆ సౌలు మరి కన్నులకున్న పొరలు రాల్పిన దేవుడో కదా ప్రభువా. అయ్యా నా జీవితంలో నా కన్నులకు పట్టిన పొరలు కూడా రాల్పివేయండి ప్రభువా. మరి నాకు అడ్డుగా ఉంటున్న సమస్యలు అయ్యా, నాకు అడ్డుగా ఉంటున్న అయ్యా విరుద్ధమైన నీకు విరుద్ధమైన కార్యాలు, చెడు కార్యాలు, మరి నాయన చెడ్డ ఆలోచనలు, మరి చెడ్డ పనులు, వ్యసనాలు మరి ఏదైతే ఉంటున్నాయో ప్రభువా అవన్నిటిని కూడా తొలగించండి ప్రభువా. తీసివేయండి, రాల్పివేయండి ప్రభువా. కన్నులకు ఎలా అయితే రాలిపోయాయో అలా రాల్చండి ప్రభువా అని చెప్పి మరి ప్రార్థన చేసుకోవాలి. అననీయ ప్రార్థన చేసినప్పుడు మరి సౌలు కన్నుల నుండి పొరల లాంటివి రాలగా అతడు దృష్టి పొంది పరిశుద్ధాత్మన శక్తిని పొందుకోవడం జరిగింది. మరి అదే రీతిగా కన్నులకున్న పొరలు రాలినప్పుడు, మనోనేత్రములు కలిగినప్పుడు, మనోనేత్రములతో దేవుణ్ణి చూసినప్పుడు, మరి దేవుడు అనుభవంలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటది. మరి కన్నులు దేవుణ్ణి చూసే అనుభవంలో ఉండాలి, మనోనేత్రములు తెరవబడి ఉండాలి. మనోనేత్రములతో దేవుణ్ణి చూసే అనుభవం ఉందా? ప్రతి ఒక్క దైవ బిడ్డలు, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ విషయము తెలుసుకోవాలి. మనోనేత్రములతో దేవుణ్ణి చూసే అనుభవము కావాలి. లోకపరమైన నేత్రాలు, లోకములో ఉన్న వాటిని చూడడం, లోకల్లో ఉన్న వాటిని చూసి ఆకర్షణీయంగా వాటిపై మన దృష్టి ఉంచడము, లోకాన్ని ప్రేమించడము, ఈ లోకపరమైన నేత్రాలు మనకు కాదు. కానీ మరి మనోనేత్రములతో దేవుణ్ణి చూసే నేత్రాలు మనకి కావాలి.